ఇంకా ఫైనల్‌గా కోడిని మొక్కేసి దాన్ని ఏసేసే ముందు దానికి ఫుడ్ పెడుతున్నాం. అయినా అది ఎంత బతిమిలాడినా తినలేదు. ఇంక దానికి కూడా అర్థమైపోయింది లాస్ట్ డే అని. ఇంకా కోడిని కోసేసారనమాట. నాకు భయమని నేను వీడియో తీయలేదు. అక్కడ మేకలని, కోడిని అందరూ చాలామందే ఏస్తున్నారు మొక్కుబడికి. ఇంకా దాన్ని బాగా కాల్చేసి, నీట్‌గా చేసేసి ఇంటికొచ్చి బాగా వండింది. మా అమ్మ నాటుకోడి వండుతదండి. మా అమ్మ చేసింది నాకు చాలా ఇష్టం. నాటుకోడి గానీ, చేపల పులుసు, గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి. బేసిక్‌గా మా రిలేటివ్స్ అందరూ మా అమ్మ వంటకి ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 4 అయితే ఇరక్కొట్టేస్తది అసల. అండ్ ఆ నాటుకోడిలో కూడా మా అమ్మ కొబ్బరి చిప్ప ఏస్తది. మేబీ దానివల్ల టేస్ట్ ఏమో కొబ్బరి చిప్ప ఇంకా గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేస్తదనమాట. అవి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పేస్ట్ చేసి ఏస్తది. మేబీ దానివల్ల టేస్ట్ తెలీదో గానీ అసలు ఇరక్కొడతది నాటుకోడి మాత్రం. ఆ కొబ్బరి ముక్క వేయడం వల్లంట నాటుకోడి త్వరగా ఉడుకుతదంట. అండ్ టేస్ట్ కూడా బావుంటది. అస్సలు కుక్కర్‌లో వండదు. అమ్మ కుక్కర్‌లో పెడితే త్వరగా అయిపోద్దంటే టేస్ట్ బాగోదని అంటది. చాలా చేసేస్తది నాటుకోడైతే. నిజంగా ఆ రోజైతే నేను ఫుల్లు తిన్నాను.